Hello all, this is Vishal. You're watching Vishal's Talent Factory. First of all, I'm sorry for the late. లాస్ట్ వీడియోలో నా ట్రైన్ ప్రయాణం మీకు చూపించాను. ఇట్ వాస్ కంఫర్టబుల్ అండ్ ద జర్నీ వాస్ క్వైట్ ఎక్సైటింగ్. మా ట్రైన్ జర్నీ హుబ్లీ రైల్వే స్టేషన్లో ఆగింది. అక్కడ స్టేషన్ చాలా నీట్గా సిస్టమేటిక్గా ఉంది. అండ్ ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ క్లమ్జీ థింగ్స్ ఆర్ గార్బేజ్ హియర్ అండ్ దేర్. హుబ్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ వాల్స్ మీద అద్భుతమైన ఆర్ట్ అండ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. అవి చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట. అంటే ఇవన్నీ చూస్తే కర్ణాటకలో ఉన్న కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ వండర్ఫుల్ మాన్యుమెంట్స్ అన్నిటినీ క్రాఫ్ట్ చేసి లైక్ దే కెప్ట్ ఇట్ ఆన్ ద వాల్స్. ఆ ఆర్ట్ పీసెస్ అసలుకి చాలా వండర్ఫుల్ అనమాట. అవన్నిటినీ కర్ణాటక వాటి హెరిటేజ్ని రిప్రజెంట్ చేశాయి. వండర్ఫుల్ మాన్యుమెంట్స్ crafted as the art pieces on wall, and ఇవన్నీ ఈ థింగ్స్ చూస్తే టూరిస్ట్ ఇట్టే అసలుకి అట్రాక్ట్ అయిపోతారు. దోస్ వర్ వండర్ఫుల్ థింగ్స్. ఆ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్, ఈ ఆర్ట్ పీసెస్లలో ఆ హంపీకి సంబంధించిన మాన్యుమెంట్స్, గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు ఇవన్నీ చూస్తే ఎంత చూడచక్కగా ఇక్కడ రిప్రజెంట్ చేశారని తెలుస్తుంది. ఈ మన మోస్ట్లీ కర్ణాటకలో మనం చూసే అన్ని మాన్యుమెంట్స్, అన్ని గుళ్ళు, గోపురాలు ఇవన్నీ రాజుల కాలం, దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించినవి. ఇవన్నీ మనకు తెలిసినవే, కానైనా మన కల్చర్ని, హెరిటేజ్ని కాపాడుకోవడం మన ధర్మం. ఈ ప్రయాణం అంటే హుబ్లీ నుంచి గోకర్ణకు వెళ్ళటానికి దాదాపుగా 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. అంత సమయం పడుతుందని తెలిసే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న మన తెలుగువారి ఆంధ్ర హోటల్లో భోజనం చేశాను. వారు చాలా అథెంటిక్ అండ్ ట్రెడిషనల్ వేలో కుకింగ్స్ చేసి సర్వ్ చేస్తారు అని తెలిసింది. ఆల్రెడీ చాలామంది కూడా ఆంధ్ర హోటల్ సజెస్ట్ చేశారు. గూగుల్ మ్యాప్స్లో కూడా చూశాను. నేను ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి వెజ్ థాలీ ఆర్డర్ చేశాం. అక్కడ టేస్ట్ చేశాక మన తెలుగువారి రుచులు అమ్మ చేతి వంటలాగా ఆహా ఏమి రుచి అన్నట్టుగా అనిపించింది. అయినా హుబ్లీకి వస్తే ఆంధ్ర హోటల్ వెళ్ళడం మాత్రం మర్చిపోద్దు. అలా ఒక 4 నుంచి 5 గంటల ప్రయాణం తర్వాత మేము గోకర్ణకు చేరుకున్నాం. గోకర్ణలో వెలసిన స్వయంభూ ఆత్మలింగం. ఇక్కడ శివుణ్ణి శ్రీ మహాబలేశ్వర దేవా అని పిలుస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగం నాటి కాలంలో రావణాసురుడు పరమశివుడు దర్శనంకై తపస్సు చేయసాగాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక రావణాసురుని తపస్సు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆత్మలింగం కావాలని రావణాసురుడు కోరాడు. తదాస్తు అని పరమేశ్వరుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అలా రావణాసురుడు ఆ మహాశివుని ఆత్మలింగం స్వీకరించి ఎంతో భక్తితో జాగ్రత్తగా నేలపై పెట్టకుండా
లంకా నగరానికి తీసుకెళ్తున్నాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తుండగా పరమశివుడు ఆపాడు. అప్పుడు పరమశివుడు రావణుడితో ఇలా అన్నాడు: రావణ, ఆ ఆత్మలింగానికి భూస్పర్శ కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ దానిని కదిలించడానికి తరలించడానికి ఇంద్రాది దేవతలకే కాదు, నాకు అసాధ్యమే. కానీ లంకా నగరం చేరేంత వరకు ఈ తేజోమూర్తిని నేలపై మోపకు, జాగ్రత్త రావణ అని పరమశివుడు అన్నాడు. అప్పుడు రావణుడు ధన్యోస్మి మహాదేవ అని బదులిచ్చారు. ఆ ఆత్మలింగం రావణాసురుని చేతిలో ఉంటే ఎన్నో ఆపదలు వస్తాయని ముక్కోటి దేవతలంతా భయపడ్డారు. అప్పుడు ఆ ఆత్మలింగాన్ని తిరిగి తీసుకొచ్చేవాడు వినాయకుడు ఒక్కడే అని అందరూ భావించారు. వినాయకుడు ఒక బాలుని రూపంలో వచ్చాడు. మేకలు కాస్తున్నాడు. సూర్యాస్తమయానికి ఇంకా కాసేపే ఉంది. రావణాసురుని కంటికి బాలుని రూపంలో ఉన్న వినాయకుడు కంటపడ్డాడు. సంధ్యావందనం సముద్రం పక్కనే ఉంది అని, అక్కడ సంధ్యావందనం చేయవచ్చని రావణాసురుడు భావించాడు. ఆత్మలింగాన్ని బాలునికి ఇచ్చి మళ్ళీ తీసుకోవచ్చని అనుకున్నాడు. బాలుని అడిగాడు. సరే అని బాలుడు అన్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. రావణ, 3 సార్లు పిలుస్తాను, వస్తే సరే సరే, లేదంటే ఈ ఆత్మలింగానికి నేను బాధ్యుణ్ణి కాదు, కింద పెట్టేసి వెళ్ళిపోతాను. అలాగే అని ఒప్పుకున్నాడు. అలా రావణాసురుడు సంధ్యావందనం వేలైందని సముద్రం వద్దకు వెళ్ళాడు. అలా సంధ్యావందనం చేసుకుంటున్నాడు రావణుడు. కొంతసేపు అయ్యాక బాలుడు 3 సార్లు రావణ, నేను వెళ్ళిపోతున్నాను, రావణ రావణ అని గట్టిగా 3 సార్లు పిలిచాడు. బాలుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేశాడు. రావణాసురుడు ఎంతో కోపం వచ్చి బాలుడి తలపై ఒక ముట్టికాయ వేశాడు. నారద మహర్షి వచ్చి రావణాసురునికి నచ్చి చెప్పాడు. తర్వాత వినాయకుడు అనగా బాలుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. రావణుడు తన శక్తినంతా ఉపయోగించాడు. బాలుడు ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టినప్పటి నుండి ఆ ఆత్మలింగం తీస్తున్నా కొద్దీ తన ఆకారాన్ని పెంచుకుంటా పోయింది. ఎంత తీసినా రావణుడు అలసిపోతున్నాడే తప్ప ఆ ఆత్మలింగాన్ని తీయలేకపోయాడు. అప్పుడు రావణుడికి ఏం చేయాలో ఏమీ తోచలేదు. తన పరిస్థితిని తలుచుకొని బాధపడుతుండగా తన మొరను ఆలకించిన పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అలా వినాయక సమేతంగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రావణాసురుడితో ఇలా అన్నారు: ఈ క్షేత్రం మహాపవిత్రమైంది, అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది. అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం. నేటి నుండి ఈ క్షేత్రం భూకైలాసంగా ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకమవుతుంది. గోకర్ణలో మహాబలేశ్వరుని దర్శనం చాలా బాగా జరిగింది. ఈ ప్రయాణం నాకు ఎన్నో అనుభూతులను, ఎన్నో కొత్త కొత్త సంఘటనలను, ఎన్నో విషయాలను నేర్పింది. మరో వీడియో రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు. ఆలయ విషయాల్ని, ఇంకా గోకర్ణ క్షేత్రంలో చూసిన మిగతా ప్రదేశాలన్నిటినీ వచ్చే వీడియోలో కవర్ చేస్తాను. ఇంతటితో సెలవు. ఓం నమః శివాయ.